ఆ విద్యార్థి ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళాడు. మహాస్వామి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు. విద్యార్థి, భరత శాస్త్రంపై నేను పిహెచ్డి థీసిస్ రాస్తున్నాను విర్యావా అని చెప్పాను. స్వామివారు, మరి దాన్ని ముగించావా అని అడిగాడు. విద్యార్థి, సగం కంటే ఎక్కువే ముగించాను, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పారు. స్వామివారు, ఏమిటి నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అని అడిగారు. విద్యార్థి, భరతనాట్యం యొక్క పుట్టుక మరియు దానిలోని పలు అంశాలు ఎలా ఆవిర్భవించాయో అని, సాహిత్యం, సంగీతం, శిల్పాలు, శాస్త్రాలు మొదలగు వాటి నుండి సాక్ష్యాలతో సహా నా థీసిస్ తయారు చేస్తున్నాను. ఈ సహస్రాబ్దిలో మొదటి 300 సంవత్సరాల విషయాలు తప్ప మిగిలిన కాలానికి అన్ని సాక్ష్యాలతో సహా విషయ సేకరణ చేశాను, కనుక మొత్తం పూర్తి అవ్వలేదు అని అన్నాడు అతను. తను ఈ విషయాలు స్వామివారికి చెప్తున్నప్పుడు వారు ఈ విషయం అసలు విననట్టుగా మధ్య మధ్యలో దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతూ వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు అని చెప్పాడు. కొద్ది నిమిషాల తరువాత మళ్ళా అతని వైపు తిరిగి అతన్ని అడిగారు మహాస్వామివారు, నువ్వు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళావా అని. ఆ విద్యార్థి చాలాసార్లు వెళ్ళాను అని చెప్పాడు.